హాయ్ అండి, పొనగంటి కూర పప్పుని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకుందామా. అన్ని పప్పుల్లాగానే దీన్ని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ కాబట్టి వర్షాకాలంలో మనకి ఎక్కువగా దొరుకుతుంది కాబట్టి ఈ ఆకుకూరని ఎక్కువగా తినాలి. ఇది కంటికి చూపుకి చాలా మంచిది. ఈ వర్షాకాలంలో వచ్చే ఎక్కువ జ్వరాలు వస్తుంటాయి కదండి, అలాంటివి రాకుండా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ముందుగా హాఫ్ కప్పు పప్పుని నేను 1/2 అవర్ 45 మినిట్స్ ముందే నానబెట్టేశానండి. ఈ పప్పుని నీట్గా వాష్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి 2 కప్పుల వాటర్ని వేసుకోవాలి. అంటే పప్పు ఉడకడానికి మనకు అవసరమైన వాటర్ అని వేసుకోవాలి. వేసేసుకొని ఆల్రెడీ ఉప్పు నీళ్ళలో వేసి కడిగిన పొనగంటి కూరను చూపిస్తున్నానండి. ఇది 2 కట్టల పొనగంటి కూర. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఆకంతా కూడా సన్నగా తరుక్కోవాలి. ఈ ఆకు తీసుకునేటప్పుడు మనం చాలా లేత ఆకుని తీసుకోవాలండి. అప్పుడైతే మనకి పప్పులో చాలా మెత్తగా మెదుగుతుంది. ఇప్పుడు ఇదంతా సన్నగా తరిగి పక్కకు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పప్పులో వాటర్ వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, ఒక 3 పచ్చిమిర్చిని సగానిగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఆల్రెడీ కట్ చేసుకున్న పొనగంటి కూరని వేసుకోవాలి. వేసేసుకొని ఒక పెద్ద టొమాటోని ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని వేసుకొని ఉసిరికాయ సైజ్ అంత చింతపండును కూడా వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 3-4 విజిల్లు ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇప్పుడు పప్పు అనేది చాలా మెత్తగా వెన్నలాగా ఉడుకుతుంది. ఇప్పుడు దీన్ని పప్పు గుత్తితో బాగా మెదుపుకోవాలి. పప్పు ఎంత మెత్తగా ఉడికితే మనకి టేస్ట్ అనేది అంత బాగుంటుందండి. ఇప్పుడు ఇలా బాగా మెదుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పప్పుని పక్కకు పెట్టుకొని పోపు కోసం ఒక గిన్నెను తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 2 టీ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కంపల్సరీ వేసుకోవాలండి పప్పులోకి, అప్పుడైతే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఇవి 2 వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 3-4 ఎండుమిర్చి, ఒక 5-6 వెల్లుల్లిని కచ్చాపచ్చాగా దంచి వేసుకొని పూర్తిగా ఫ్లేమ్ని సిమ్లోకి పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత 2 రెమ్మల కరివేపాకును కూడా వేసేసి మంచిగా చిట్టపట్టలాడించుకోవాలి. ఇప్పుడు ఈ పోపంతా కూడా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా మెదుపుకున్న పప్పులోకి ఈ పోపును వేసేయాలి. వేసేసి ఇందులోకి 1.5 టీ స్పూన్ సాల్ట్ వేసేసి పప్పు అంతా కూడా బాగా కలుపుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా మనం పప్పును ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం పొడిపొడిగా వండుకునే దానికన్నా ఇలా జ్యూసీగా వండుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇంకా నెయ్యి వేసి వండాం కాబట్టి చాలా కమ్మగా ఉంటుంది. నచ్చిందా పొనగంటి కూర పప్పు? నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.